డివిజన్ బర్మశాల గుంట ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో 14 ఇళ్లు కాలిపోవడం జరిగింది. వెంటనే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, విజేత, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగింది అని ఆరా తీసి మంత్రి నారాయణ సొంత నిధులతో ప్రతి ఇంటికి 15,000 రూపాయలు, ప్రమాదంలో మరణించిన దివ్యాంగురాలికి 50,000 ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ప్రభుత్వం తరపున రెవెన్యూ వాళ్లు 8,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. జరిగిన ఘటనకి తీవ్రంగా స్పందించిన నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు. అంటుకున్నాయా దానికి అయిపోయింది రాలేదు అసలు ఇప్పటికి. అదే మొత్తం అయిపోయింది రాదా అసలు రేపు కూడా మర్చిపోయింది. గ్యాస్లు ఏం వెళ్తున్నాయా? గ్యాస్లు రేకులు ఉంటాయి కదా, వెళ్ళిపోతుంది. ఏమైంది? ఏమో కాలిపోతుంది. దేనివల్ల ఏమన్నా తెలుసా? లేదంటమా, అదిగో ఇల్లు కాలిపోతుంది. ఇదిగో దీని మీద కూడా పైన గారు నువ్వు చేయలే ఫోన్ ఆడించి సిలిండర్ ಹೇಗೆ అందరూ సిలిండర్ రేకులు ఇలా అంతా కలిపిన తర్వాత వచ్చేది.
పంపిస్తాం. ఓకే, ఇది నారాయణ సారు మీకు ఇమ్మీడియట్ గా ఇప్పుడు మిగతా అన్ని గవర్నమెంట్ చూసుకుంటాం. ఇల్లు కాలిపోయిన వాళ్ళు చేస్తారు. యాక్సిడెంట్ అయిపోయింది. మనం ఏం అలా అంటే ఎప్పుడో కాదు చేస్తారు. ఏం చేయాలి? మీరు ఎంతసేపటికి వచ్చారు? ఈ బిట్టేనా పోయింది? ఇక్కడ ముందు పంపించాలి కదా హాస్పిటల్. ఏంటి ఆటోలో తీసుకెళ్ళి ముందు అర్జెంట్ హాస్పిటల్. ఒక ఆటో అన్న పిలవండి, పైన నడవగలదు కదా. జరిగింది ఆటో వస్తుందా? పనుకున్నాను వెనక నుంచి మనకు వచ్చింది. పైకి వచ్చిన దాకా నాకు తెలియదు సార్. నాకు పైకి మంట వచ్చిన దాకా నాకు తెలియపోయింది. ఈ పక్క నుంచి మంట వచ్చేసింది. కరెంట్ ఉండి పక్క కొట్టాలా నాకు. ఈ పక్క నుంచి మంట వచ్చేలోపల పక్కన అబ్బాయి ఉన్నాడు. అయ్యా అయ్యా మంట 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 చెప్పి గట్టిగా వచ్చేలోపల ఇదేనా కాలింది? ఇంకేమైనా కాలింది? ఒళ్ళు లేదు లేదు. స్టార్టింగ్ మీ ఇంట్లో మంట వచ్చింది? మీ ఇంట్లో మంట వచ్చిందా? ఇంట్లో ఉన్నదే కరెక్ట్. వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసిందని చెప్తున్నారు. పక్కన వచ్చినా రావచ్చు. మూడో సరే ఆమె పిలిచి పంపుతున్నా. గవర్నమెంట్ నుంచి 5,000 మంత్రి నారాయణ గారు సొంత నిధులు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు. మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో, ఈ ఇల్లులకి ఇంకా ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు. ఇది తక్షణంగా నారాయణ గారు పంపించారు. అమ్మాయి కోసం పంపించారు. రెండో ఇల్లు ఎవరమ్మా? రెండు ట్రాక్టర్. మనం ఎవరు ఏం చేయలేము. ఆమెకి కొద్దిగా ఘనంగా చేసే పనులు ఘనంగా చేయండి. నెక్స్ట్ ఇంకో ఇల్లు ఎవరు? ఇల్లు ఎవరు? అమ్మాయి ఇల్లు కాలిపోయిన వాళ్ళు చేస్తారు. యాక్సిడెంట్ అయిపోయింది. మనం ఏం అలా అంటే ఎప్పుడో కాదు ఏం చేయాలి? నెల్లూరు నగరంలో బర్మాషాల్గుంట అనే ఈ ప్లేస్ లో 13 ఇల్లులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు. దురదృష్టం ఇది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది.
34 సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి. తను సజీవ దహనం అయిపోయింది. చాలా బాధాకరం. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు. అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియాయే కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి 15,000 రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి ఒక 30,000 రూపాయలు. చాలా బాధాకరం, దురదృష్టమైన ఘటన జరిగింది. 52వ డివిజన్లో బారాషాలగుంటలో పేదరికంలో ఉన్న వాళ్ళు నిరంతరం బయటికి వెళ్ళి జీవన ఆధారాలను గడుపుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇక్కడ చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం, వెంటనే ఆ నిప్పులు అల్లుకోవడం, దాదాపు 5-6 గ్యాస్ సిలిండర్స్ పేలిపోవడం, 13 ఇళ్ళు పూర్తిగా వాళ్ళ బట్టలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు వాడుకునే వస్తువులు కానివ్వండి, అక్కడికి ఒక చిన్న స్కూటీతో పాటు అన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది. ఇది ఇమీడియట్గా మా మంత్రివర్యులైన నారాయణ గారికి తెలియపరచడం జరిగింది. ఆయన ఇమీడియట్ చర్యగా అజీజ్ గారి ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సొంత నిధుల కింద 15,000 లెక్కన ప్రతి ఒక్క ఇంటికి ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్క్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంకొక బాధాకరం విషయం ఏంటంటే, ఒక వికలాంగురాలు ఇంట్లో నుంచి బయటికి రాలేక అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. ఆ అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒక 50,000 నారాయణ సార్ ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా రావడం, గవర్నమెంట్ తరఫున కూడా వీళ్ళకి కావాల్సిన వసతులు ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున 8,000 లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళకి కావాల్సిన బియ్యం కానివ్వండి, సరుకులు కానీ కూడా ఇవ్వమని చెప్పి అజీజ్ గారు, నారాయణ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నైట్ లోపల ఇవ్వమని చెప్పాం. ముఖ్యంగా మేము అధికారులను కోరింది ఏంటంటే, ఈరోజు నైట్ వాళ్ళందరినీ కూడా ఒక మండపానికి షిఫ్ట్ చేసి రేపటి లోపల వాళ్ళు అన్ని వస్తువులు తెచ్చుకునే లోపల ఆ మండపంలో షిఫ్ట్ చేయమని నైట్కి ఉండమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదేమైనా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు అనేది ఉండుంటే ఇది ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. అది నారాయణ సార్ గతంలో ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరినీ కూడా మంచి ఇళ్లల్లో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పని సార్ చేస్తారు. 2 రోజులు అసెంబ్లీ ఉన్నందువల్ల ఇక్కడికి నారాయణ సార్ రాలేకపోయారు. కానీ ఆయన ప్రతినిధులుగా అజీజ్ గారు, అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు మధు, నేను కానివ్వండి, విజిత గారు కానివ్వండి, అందరం కూడా ఇమీడియట్గా తెలియగానే ఈ ప్రాంతంలో ఈ డివిజన్కి సంబంధించిన ఇక్బాల్ కానివ్వండి, అదేవిధంగా మహిళా శక్తి టీం కానీ అన్ని టీమ్స్ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాల విషయాల్లో వాళ్ళకి కావాల్సిన ఏమేమి ఉన్నాయో, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా మీరు పర్యవేక్షించడం జరిగింది. వాటి మీద ఇమీడియట్ ఎప్పటికప్పుడు గంటకు కూడా సార్ అడుగుతున్నారు ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారని. సో ఖచ్చితంగా రేపటి లోపల వీళ్ళకి ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా మళ్ళీ ఒక్కసారి అందరం ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. 2 రోజుల తర్వాత తప్పకుండా నారాయణ గారు వచ్చి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మళ్ళీ చేస్తారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందియాల్సిన ఇమీడియట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక 10 నిమిషాల్లో ఆర్డీఓ గారు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.